ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించబడుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా ఆయన విశాఖ పోర్టు అభివృద్ధి అలాగే పక్క రాష్ట్రాల పోర్టుల అభివృద్ధిపై మాట్లాడారు. విపిటి అభివృద్ధికి ఆయన పలు సూచనలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి నాయకుడు ఉండాలి. దానికి ఉదాహరణ మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ మనకి సుమారు 1000 కిలోమీటర్ల పొడవున తీరం ఉన్నప్పటికీ ఇటు ఒరిస్సా నుంచి వస్తున్న పోటీకి తగినట్టుగా మనం అంతగా డెవలప్ అవ్వలేదు అన్నది నా ఉద్దేశం అధ్యక్ష. ఒకప్పుడు ఒరిస్సాలో ఉన్న పోర్టులు పారాదీప్ పోర్టు అయితే 20,000 టన్నులు లోడ్ చేసుకొని 50,000 టన్ను విశాఖపట్నం పోర్టుకు వచ్చి లోడ్ చేసుకునే అధ్యక్ష. ఇవాళ పారాదీప్ పోర్టు 3 లక్షల టన్ను లోడ్ చేస్తూ ఉంటే మనం 2,50,000 టన్ను మాత్రమే లోడ్ చేసే పరిస్థితి ఉంది విశాఖపట్నంలో. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఆ ప్రాంతంలో నుండి రోడ్స్ కానీ పోర్టులు కానీ అన్నీ కూడా బాగా ఒరిస్సా కూడా డెవలప్ అవ్వడం వలన, మరో పక్క గోపాల్పూర్ పోర్టు కూడా అభివృద్ధి జరగడం వలన మనకు రావాల్సినటువంటి రాయ్పూరు ఒరిస్సా నుంచి రావాల్సినటువంటి మేజర్ మినరల్ అయినటువంటి ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ మనకు రాకుండా మొత్తం టోటల్గా వాళ్ళ పారాదీప్ గోపాల్పూర్ వెళ్తాం అధ్యక్ష. దానికి కారణం మేజర్గా ట్రాన్స్పోర్ట్ రేట్లు తగ్గిపోతున్నాయి అధ్యక్ష. సో మనకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు ఎక్స్ప్రెస్ హైవే ఒకటి త్వరగా పూర్తయితే చాలా వరకు లాజిస్టిక్స్ రేట్ తగ్గి ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే లోకల్గా దగ్గర ఇప్పుడు మనం మూలపేట పోర్టు చేస్తున్నాం. ఆ చుట్టుపక్కల కూడా లాజిస్టిక్స్ పార్క్స్ని అభివృద్ధి చేయాలి. ముందు లాజిస్టిక్స్ పార్క్స్ అభివృద్ధి చేస్తేనే ఎవరైనా ఎక్స్పోర్ట్స్ కానీ పెద్ద ఇండస్ట్రీ కానీ వస్తాయి అధ్యక్ష. సో ఆ దిశగా మనం ఆలోచించి ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి పోటీకి మనం కూడా అభివృద్ధి అంటే రోడ్స్ కానీ పోర్టులు కానీ డెవలప్ చేయాలి అధ్యక్ష. ఇవాళ విశాఖపట్నం పోర్టు మొదటి స్థానంలో ఉండేది అధ్యక్ష. ఒక 7 years బ్యాక్ నెంబర్ 1 ఈ దేశంలో ఉండేది అధ్యక్ష. ఇవాళ ఫస్ట్ ప్లేస్ కాండ్లా వెళ్ళిపోయింది అధ్యక్ష. రెండో ప్లేస్ వచ్చేసి పారాదీప్ వెళ్ళిపోయింది అధ్యక్ష. మనం 6వ ప్లేస్కి వెళ్ళిపోయాం అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే మన దగ్గర మినరల్ మైన్స్ లేవు అధ్యక్ష. మైన్స్ అన్ని కూడా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి డిస్టెన్స్ తగ్గడం వల్ల లాజిస్టిక్స్ అంటే రేట్లు ట్రాన్స్పోర్ట్ రేట్లు తగ్గడం వల్ల ఎక్కువగా ఆ పోర్టుల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. సో పెద్ద పరిశ్రమలు కూడా అన్ని కూడా ఒరిస్సా వైపు ఎక్కువ వెళ్తా ఉన్నాయి అధ్యక్ష. సో దానికి తగినట్టుగా మన ప్రాంతంలో కూడా లాజిస్టిక్స్ పార్క్స్తో పాటు రోడ్లు కూడా త్వరితగతిన ఏవైతే ఉన్నాయో చేయాలి అధ్యక్ష.